హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వెనీలా కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ ఐస్ క్రీమ్ని బయట కొనే పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా, సాఫ్ట్గా బయట తినే ఐస్ క్రీమ్ లానే ఉంటుంది. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చేసుకోవచ్చు. లేట్ చేయకుండా ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 2 స్పూన్ల కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ ఫ్లోర్ని కూడా తీసుకోవచ్చు. ఇందులో పావు కప్పు చిక్కటి పాలను వేసుకోవాలి. దీనిని స్పూన్తో ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్ అంతా పాలల్లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి, ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చేలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1.5 కప్పుల చిక్కటి పాలను తీసుకోవాలి. ఈ ఐస్ క్రీమ్కి నార్మల్ పాల కన్నా ఇలా చిక్కటి పాలు అయితే ఐస్ క్రీమ్ టేస్ట్ బాగుంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కలుపుతూ పాలు పొంగిపోకుండా ఒక 2 నిమిషాలు మరిగించుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలని మరొకసారి బాగా కలుపుకొని మరుగుతున్న పాలల్లోకి వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కస్టర్డ్ పాలని ఉండలు కట్టకుండా బాగా మరిగించుకోవాలి. ఇలా కలుపుకున్నాక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మనం కలపకుండా వదిలేస్తే అడుగున మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పంచదారని వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి పంచదార కరిగి బాగా దగ్గరగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. పంచదార కరిగేసరికి ఈ పాలు కొంచెం పల్చగా అవుతాయి. ఇలా కలుపుతూ ఈ పాలు చిక్కబడేంత వరకు ఒక 5 మినిట్స్ మరిగించుకొని ఇలా క్రీమీ టెక్స్చర్ వచ్చాక స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. పక్కన పెట్టుకున్న తర్వాత కూడా ఈ పాలని ఒక 2 నిమిషాలు కలుపుతూ చల్లారనివ్వాలి. దీనివల్ల పాలు అడుగున మాడిపోకుండా ఉంటుంది, త్వరగా చల్లారిపోతుంది. ఇది చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం చిక్కబడుతుంది. ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ కస్టర్డ్ పాల మిశ్రమాన్ని మిక్సీ జార్ తీసుకొని జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా వేసుకున్నాక ఒక పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఒక పావు కప్పు పాల మీద మీగడను వేసుకోవచ్చు. 2-3 రోజులు ఫ్రెష్గా ఉన్న మీగడను వేసుకోవాలి. ఒక హాఫ్ స్పూను వెనీలా ఎసెన్స్ వేసుకొని మూత పెట్టి మధ్య మధ్యలో ఆపుతూ 1 నిమిషం గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పాల మిశ్రమాన్ని ఒక బాక్స్లోకి కానీ, స్టీల్ బౌల్లోకి కానీ లేదా గాజు బౌల్లోకి కానీ తీసుకొని మూత పెట్టి ఒక 5 లేదా 6 గంటలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 5 గంటల తర్వాత బాక్స్ని ఓపెన్ చేస్తే కొంచెం గట్టిపడుతుంది. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ పీసెస్ని మిక్సీ జార్ తీసుకొని ఈ ఐస్ క్రీమ్ అంతా జార్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మూత పెట్టి ఒక 2 నిమిషాలు హై స్పీడ్లో బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా 2 సార్లు గ్రైండ్ చేసుకుంటే ఐస్ క్రీమ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. మరలా ఈ ఐస్ క్రీమ్ అంతా అదే బాక్స్లోకి వేసుకొని పైన కొంచెం టూటీ ఫ్రూటీలు, నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకొని మూత పెట్టి ఒక నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇక్కడ నేను నైట్ అంతా డీప్ ఫ్రిడ్జ్లో ఉంచాను. మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఐస్ క్రీమ్ చక్కగా రెడీ అయిపోయింది. ఇలా అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఐస్ క్రీమ్ చేసుకోవచ్చు. బయట కొన్నప్పుడు ఎంత రుచిగా ఉంటుందో ఈ ఐస్ క్రీమ్ కూడా అంతే రుచిగా ఉంటుంది. చాలా సాఫ్ట్గా క్రీమీ టెక్స్చర్తో తినే కొద్దీ తినాలనిపిస్తుంది. సమ్మర్లో చల్ల చల్లగా ఏదైనా తినాలనిపిస్తే ఈ కస్టర్డ్ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు ఐస్ క్రీమ్ అడిగినప్పుడు బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఇలా చేసుకొని బాక్స్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినవచ్చు. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ సాఫ్ట్ అండ్ టేస్టీ ఐస్ క్రీమ్ని మీరు కూడా చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.